ఫ్రెండ్స్ నమస్తే ఈ రోజు మనం బ్రిక్స్ ఎక్సర్సైజ్ బ్యాక్ పెయిన్ రిడ్యూసింగ్ ఎక్సర్సైజ్ సేమ్ అలాగే మన బ్యాక్ లో గాని మన టమ్మీలో గాని ఫ్యాట్ ఎక్కువగా ఉంటే దాన్ని నెమ్మదిగా రిడ్యూస్ చేసుకోవచ్చు. చూడండి 2 బ్రిక్స్ తీసుకోండి. ఒక బ్రిక్ నేమో మన బ్యాక్ అంటే మన బ్యాక్ సైడ్ కి ఇలా పెట్టుకోండి. ఇలా సపోర్ట్ గా తీసుకోండి. తీసుకున్న తర్వాత మన నీస్ ని ఇలా ఫార్వర్డ్ కి చేయండి. ఆటోమేటిక్ గా మన బ్యాక్ అనేది ఫ్లోర్ కి టచ్ అవ్వాలి. బట్ మన యొక్క వెన్నెముక ఏదైతే ఉంటుందో దాని కింద మాత్రం ఒక బ్రిక్ ని ఉంచండి. ఈ హ్యాండ్స్ తోటి స్ట్రైట్ షోల్డర్ లెవెల్ ఏమో ఇంకో బ్రిక్ ని ఇలా పట్టుకోండి. ఎస్, ఇలా చేస్తున్నప్పుడు ఆటోమేటిక్ గా మనకి బ్యాక్ పెయిన్స్ ఏమైనా ఉన్నా కూడా నెమ్మదిగా రెడ్యూస్ చేసుకోవడమే కాకుండా టమ్మీ ఫ్యాట్ ని నెమ్మదిగా రెడ్యూస్ చేస్తుంది. సేమ్ అలాగే షోల్డర్ లోని ఫ్యాట్ ని కూడా నెమ్మదిగా రెడ్యూస్ చేస్తుంది. చూడండి ఈ విధంగా హోల్డ్ చేసుకోండి. ఎస్, ఎల్బో బెండ్ చేయకూడదు. ఎంత వీలైతే అంత మ్యాక్సిమం చేయండి. ఆల్రెడీ ట్రైనింగ్ లో ఉన్న వాళ్ళు చేయండి, లేదు బిగినర్స్ అయితే స్లోగా నెమ్మదిగా చేయండి. మ్యాక్సిమం ఎంత వీలైతే అంత. బ్రిక్స్ అనేవి మరీ అంత గట్టిగా ఉండదండి, కొంచెం మెత్తగా కూడా ఉంటుంది. చూడండి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16. ఇలా చేసుకోవడం వల్ల మన టమ్మీ అంటే చాలా మందికి టమ్మీ ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఆఫ్టర్ డెలివరీ తర్వాత చాలా మందికి ఎక్కువ ఉంటుంది. మ్యారేజ్ అయిన వాళ్ళకి, మ్యారేజ్ కాని వాళ్ళకి చాలా మందికి టమ్మీ ఎక్కువగా ఉంటుంది. దాన్ని నెమ్మదిగా మనం ఈ బ్రిక్స్ ఎక్సర్సైజ్ తోటి మన స్టమక్ ని తొందరగా అంటే అందులో ఉన్న ఫ్యాట్ నెమ్మదిగా రెడ్యూస్ చేసుకోవచ్చు. స్టమక్ లో పేరుకుపోయిన ఫ్యాట్ మొత్తం అంటే కొవ్వును కూడా మొత్తం నెమ్మదిగా హీట్ అనేది ప్రొడ్యూస్ చేస్తే ఆటోమేటిక్ గా మొత్తం బర్న్ అయ్యేలాగా చేస్తుంది. కంపల్సరీగా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాతనే మీరు నమ్మండి. మీరు ట్రై చేయకుండా నమ్మకం కాదు. కంపల్సరీగా బ్రిక్స్ చూసుకోండి. మీకు అవైలబుల్గా లేకపోతే బ్రిక్స్ అవైలబుల్గా లేకపోతే మనకి పిల్లో ఉంటుంది కదండి, పిల్లోని కాస్త కొంచెం పెద్దగా ఎత్తులో ఉన్న పిల్లోని తీసుకోండి. ఇలా ఆటోమేటిక్ ఇంకో పిల్లోని హ్యాండ్స్ లో పెట్టుకొని ఆటోమేటిక్ గా ఫార్వర్డ్ బాక్ కి చేసుకోండి. మన బ్యాక్ మాత్రం ఫ్లోర్ కి టచ్